వాట్ ఈస్ సైకాలజీ? దట్స్ ది పవర్ ఆఫ్ సైకాలజీ. రెండు ప్రపంచాల్లో ఒకేసారి ఉండగలడు. హలో బిజీ మైండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైకాలజీ టాక్స్ విత్ అన్విత. టుడేస్ టాపిక్, వాట్ ఈస్ సైకాలజీ? సైకాలజీని ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. ఒక అడ్వెంచరస్ ల్యాండ్ ఉందంట. ఆ అడ్వెంచరస్ ల్యాండ్లో ఒక మనిషి ఉండేవాడు. ఆ మనిషికి ఒక సూపర్ పవర్ ఉంది. అదేంటంటే ఆ మనిషి రెండు ప్రపంచాల్లో ఒకేసారి ఉండగలడంట. ఆ టూ వరల్డ్స్ ఏంటి? ఫస్ట్ వరల్డ్ వచ్చి తనకి మాత్రమే తెలిసి ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ వరల్డ్. ఆ సీక్రెట్ వరల్డ్ పేరే ద మైండ్. ఆ మైండ్లో మనిషి యొక్క ఫీలింగ్స్, థాట్స్, మెమరీ, ఇంటెలిజెన్స్, డిజైర్స్, గోల్స్, డ్రీమ్స్ అన్నీ ఉంటాయంట. రెండో ప్రపంచం ఏంటంటే అది మన ఎక్స్టర్నల్ వరల్డ్. అందరికీ తెలిసి అందరూ ఉంటున్న ప్రపంచం. ఆ ప్రపంచంలో మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, బేసికల్లీ ద బిహేవియర్ అన్నమాట. ఇలా ఇంటర్నల్ వరల్డ్ అయిన మన మైండ్ని, ఎక్స్టర్నల్ వరల్డ్లో మన బిహేవియర్ని సైంటిఫిక్గా కనెక్ట్ చేసేదే సైకాలజీ. సో సైకాలజీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. మనం ఎప్పుడు చూసినా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు ఇలా బిహేవ్ చేసాం అని రెండు క్వశ్చన్స్కి ఎప్పుడు చూసినా సమాధానం వెతుక్కుంటూ ఉంటాం. మనం ఇలా రెండు ప్రపంచాల్లో విడివిడిగా బ్రతుకుతూ ఉంటే దానికి సమాధానం ఎలా తెలుస్తుంది? అలా కాకుండా రెండిటిని కనెక్ట్ చేసి చూస్తేనే మనకి సమాధానం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా ఆలోచిస్తున్నా కాబట్టే నేను ఇలా బిహేవ్ చేశా, నేను ఇలా బిహేవ్ చేశా కాబట్టే నాకు ఆలోచనలు అలా వస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? ఇలా విడివిడిగా కాకుండా కనెక్ట్ చేసి చూస్తేనే కన్ఫ్యూజన్కి క్లారిటీ వస్తుంది, భయానికి అవేర్నెస్ వస్తుంది, మన బాధకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. దాట్స్ ది పవర్ ఆఫ్ సైకాలజీ. సో లెట్స్ నాట్ లివ్ ఇన్ టూ డిఫరెంట్ వరల్డ్స్, బట్ లెట్స్ అండర్స్టాండ్ దెమ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సైకాలజీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.